హాయ్ అండి. సమ్మర్ అంటేనే ఏదైనా తింటారా అన్నం కంటే తాగుతారా అన్నం బెస్ట్ కదా! చాలా టేస్టీగా ఉంటుంది. ఏది ఓ పటాన తినబుద్ధి కాదు. చాలా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే బ్రేక్‌ఫాస్ట్‌ని, స్నాక్ టైమ్‌ని రీప్లేస్ చేసుకుంటూ, మంచి ఎనర్జీ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, హెల్తీగా మంచి స్మూతీ మిల్క్ షేక్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ వన్ వచ్చేసి బనానా కోకో మిల్క్ షేక్ అనమాట. దీనికోసం అరటిపండుని ముక్కలుగా చేసి మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఒక కప్పు వరకు కొబ్బరి పాలను, కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్‌ని, 1 స్పూన్ వరకు కోకో పౌడర్‌ని, నానబెట్టుకున్న బాదం గింజలు, వాల్‌నట్స్, పిస్తా పప్పు ఉంటుంది కదా! అది, కొద్దిగా రోస్ట్ చేసుకున్న జీడిపప్పుని, అలాగే కనీసం 4 గంటల సేపైనా నానబెట్టుకున్న డేట్స్‌ని వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. ఇది చాలా హెల్తీ అండి. దీనిపైన కొద్దిగా దాల్చిన చెక్క పొడిని, డ్రై ఫ్రూట్స్‌ని ఇలాగా గార్నిష్ చేసుకుంటే బనానా కోకో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. వన్ కంప్లీట్ మీల్‌లో ఉండే పోషకాలన్నీ కూడా ఈ ఒక్క స్మూతీ రీప్లేస్ చేస్తుందండి. ఈ సమ్మర్‌లో బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లోని ఈ ఒక్క స్మూతీని తీసుకున్నాము అంటే ఆకలిని, దాహాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని డే అంతా ఎనర్జీగా ఉండొచ్చనమాట. సెకండ్ వన్ వచ్చేసి హార్లిక్స్ బనానా మిల్క్ షేక్ అనమాట. దీనికోసం మిక్సీ జార్‌లోకి బనానా పీసెస్ వేసుకోవాలి. అలాగే చిల్ మిల్క్ కూడా వేసుకోవాలి 1 కప్ వరకు. దీంట్లోనే రోస్ట్ చేసుకున్న జీడిపప్పుని, అలాగే 2 పిస్తా పప్పులను కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు పంచదార, అలాగే 1 స్పూన్ వరకు హార్లిక్స్ పౌడర్‌ని వేసి, ఐస్ క్యూబ్స్ ఏసి బాగా బ్లెండ్ చేసుకొని గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా హార్లిక్స్ పౌడర్‌ని, అలాగే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకుంటే హార్లిక్స్ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడే మిల్క్ షేక్ అనమాట. మన శైలజ గారికైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఓట్స్ బనానా మిల్క్ షేక్ అనమాట. దానికోసం ముందుగానే బాదం గింజలు నానబెట్టుకొని, పీల్ ఆఫ్ చేసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని బ్లెండ్ చేసి ఇలా బాదం మిల్క్‌ని ఒక పక్కన పెట్టుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బనానా పీసెస్ అయితే వేసుకోవాలి. దీంట్లో కనీసం అరగంట పైన నానబెట్టుకున్న ఓట్స్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేసే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. అలాగే నానబెట్టుకున్న పుచ్చగింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ అన్నీ ఉంటాయి కదా! వాటిని కూడా 1 స్పూన్ వరకు నానబెట్టుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బాదం పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకొని, స్వీట్‌నెస్ కోసం హనీని యాడ్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా కూలింగ్ ఎఫెక్ట్ కోసం ఐస్ క్యూబ్స్‌ని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫైన్‌గా బ్లెండ్ అయిపోయిన తర్వాత గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, దీనిపైన కొద్దిగా దాల్చిన చెక్క పొడిని స్ప్రింకిల్ చేసుకొని, కొద్దిగా మిలన్ సీడ్స్‌ని వాటిని యాడ్ చేసుకొని, హనీతోని ఈ విధంగా గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ ఓట్స్ బనానా స్మూదీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని సమ్మర్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేసి డైలీ తీసుకోండి. హెల్త్‌కి చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. నేనైతే ట్రై చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ 3 బనానా మిల్క్ షేక్ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌నైతే తెలియజేయండి.